Hey guys, welcome to my YouTube channel Priya's World and welcome to another video. ఇది డే 2 వీడియో అనమాట గోకర్ణలో. సో ఈ డే 2లో మేము ఏమేమి చేసామన్నది ఈ వీడియోలో చూడబోతున్నారు మీరంతా కూడా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు గనక నా వీడియోస్ నా ఛానల్ గనక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గోకర్ణలో ఆత్మలింగం అయితే ఉందంట. సో అది చూడ్డానికైతే మేమైతే బయలుదేరాము. ఇంకా నేనైతే కొంచెం ట్రెడిషనల్గానే రెడీ అయినా, శారీ కట్టుకున్నా, కాటన్ శారీ. సో ఇంకా మేమైతే ఇక్కడ ఎందుకు అంత ఎర్లీ మార్నింగ్ అని అంటే అప్పటికే రష్ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి మేమైతే ఫస్ట్ వెళ్ళాము. ఫస్ట్ అయితే గుడి పక్కనే ఉన్న గణపతిని అయితే దర్శించుకున్నామన్నమాట. అక్కడ వీడియోస్ ఏం తీసుకోవద్దని చెప్పేసి అందుకు నేను తీసుకోలేదు. లేకపోయింటే నేను పక్కా తీసుకునేదాన్ని అనమాట. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాతకైతే గుడిలోకి అయితే వెళ్ళాము. స్వెట్ చూడండి అసలు నాకు ఎంత వస్తుందో అసలు. మేము 5:30కేమో స్టార్ట్ అయ్యాము. 4 o'clockకి స్టార్ట్ అయ్యి మేము ఇంకా రెడీ అయ్యి అంతగానం వెళ్తే ఎంత లైన్ ఉండేనో తెలుసా అసలు. గుడి చుట్టూ లైనే ఉండే అనమాట. ఇంకా ఫైనల్గా అయితే లోపలికైతే వెళ్ళాము. అయితే అక్కడ మొత్తం చెట్లు ఇవన్నీ కూడా చాలా బాగుండే అనమాట లొకేషన్. కానీ ఫాస్ట్గానే వచ్చేసాం బయటికి. అయితే లోపల ఎలా ఉండే అంటే లింగం అనేది ఆఫ్ నుంచి లోపలికి చేయబెట్టి చూస్తున్నారనమాట. నాకు అది అర్థం కాలేదు అసలు ఎట్లా చూయించిండ్రో. అంటే ఆఫ్ నుంచి ఉంది, లోపల లింగం ఉన్నట్టు అనిపించింది. టచ్ చేసి మొక్కాలన్నమాట. లోపల నువ్వులు లాంటివి అలాంటివి ఏదో ఉన్నాయి. ఎందుకంటే నాకు స్పర్శ అట్లా అనిపించింది. మస్తు ట్రై చేసిన వీడియో మెల్లిగా ఆన్ చేద్దామని, కానీ నా వల్ల కాలేదు. ఒకసారి ఇంతకుముందు భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లనే వీడియో తీసుకుంటుంటే అడ్డంగా దొరికిపోయాను అనమాట. ఇంక అప్పటి నుంచి ఫుల్ భయం అనమాట. నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. చాలామంది ఈ శారీ లింక్స్ అడుగుతున్నారు. సో నేనైతే ఇది మీషోలో తీసుకున్నా. ఎమ్మడే డ్రెస్ చేంజ్ చేశాను అని అనుకుంటున్నారా? లేదు, ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. సో అక్కడ నాకు క్యాట్స్ అంటే నాకు చాలా భయం, నిజంగా చెప్తున్నా. ఇంకా అక్కడ కింద ఓనర్స్ దగ్గర క్యాట్ అయితే ఉండే అనమాట. కానీ క్యూట్ ఉండే, కానీ భయం నాకైతే చాలా భయము. మామూలు భయం కాదు, మస్తు భయం అనమాట క్యాట్స్ అంటే. రూమ్ దగ్గర ఒక్కసారి వ్యూ చూడండి, ఆ చెట్లు అవన్నీ ఎంత బాగుండే అంటే అసలు మస్తు ఉండే. నాకైతే రూమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మెల్లిగా అయితే మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అది కూడా పక్కలే ఉండే అనమాట హోటల్. ఎట్లా అంటే మనం రూమ్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే హోటల్ అయితే ఉండే, కానీ టిఫిన్ ఏం బాగాలేకుండే అనమాట. ఇంకా తెలుసు కదా మన తెలుగు వాళ్ళకి అస్సలు నచ్చదు అక్కడ కర్ణాటక ఫుడ్, ఏ ఫుడ్ అయినా నచ్చదు అనమాట. ఇంకా మేమైతే ఇడ్లీ వడ తీసుకున్నాము. ఇది ట్రై చేద్దామని అయితే. అన్నట్టు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే యానా కేవ్స్ చూడడానికి అయితే వెళ్తున్నాము. యానా కేవ్స్ ఇంకా విభూది వాటర్ ఫాల్స్ అయితే ఉండే అనమాట ఆ లొకేషన్లో. సో అది చూడడానికి అయితే వెళ్తున్నాము. నిజం చెప్తున్నా, అక్కడికి వెళ్ళేంత వరకు కూడా నాకు ఆ లొకేషన్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అట్లా లొకేషన్ ఉంటుంది అని తెలిస్తే ఈ డ్రెస్ కూడా వేసుకునేదాన్ని కాదు. ఎంత సడన్గా వచ్చేసామంటే మేము ట్రిప్ అనుకొని సడన్గా వచ్చేసాము. అమౌంట్ ఉన్నాయి కదా వెళ్దాము సరదాగా అని చెప్పేసి, ఇంకా హాలిడేస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లా వచ్చాము తప్పిస్తే ఏ ప్లానింగ్ ఏది లేదనమాట మాకు. నాకు ముందే ఈ లొకేషన్స్ తెలుసుంటే లొకేషన్కి తగ్గట్టు నేను డ్రెస్సెస్ అయితే పెట్టుకుని వచ్చేదాన్ని. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోస్ ఈ డ్రెస్లు వేసుకొని వెళ్తారా అని చెప్పేసి పెట్టారు. ఇది డే 1 మొత్తం వీడియో చూసే మాట్లాడమని చెప్పాను నేను. అప్పటికి కూడా ఎంత ఈ డ్రెస్ వేసుకున్నా. ఫస్ట్ వీడియోస్ అన్నీ చూసాకే కమెంట్ చేయండి. ఇంకా మధ్యలో దారిలో వెళ్తుంటే యానా కేవ్స్ అని చెప్పారు ఫ్రెండ్స్ అయితే. ఇంకా నేను ఫోన్లో సెర్చ్ చేసి చూద్దామని చూశాను, కానీ అక్కడ సిగ్నల్స్ అస్సలు లేవు తెలుసా అసలు ఆ మ్యాప్స్ గురించి కూడా మేము వేరే వాళ్ళని అడిగి ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి అట్లా అడిగే వెళ్ళామన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ ఇట్లాంటివి ఏమి కూడా అసలు ఆప్షన్ లేదు అక్కడ. అసలు 43 కిలోమీటర్స్ అయితే మేము స్కూటీ పైన అయితే ట్రావెల్ చేసే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మొహాలంతా మాడిపోయినాయి అసలు. ఇంకా లొకేషన్ ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళాక బ్యానర్స్ లాగా పెట్టారనమాట. అప్పుడు చూసి అనుకున్నా ఇదేదో గుడి ఉన్నట్టుంది ఇక్కడ, ఏంది ఇట్లుంది అని చెప్పేసి. గుట్టల్లాగా పెద్దగా ఉన్నాయి, అవైతే చింపాంజుల్లాగా ఉన్నాయి ఆ గుట్టలు కూడా. మేమే కాదు అసలు చాలా మంది అక్కడ వచ్చిన వాళ్ళు బిస్కెట్ అయిపోయిండ్రు అనమాట. ఏదో అనుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని అయితే వాళ్ళు కూడా డ్రెస్సింగ్ స్టైల్ అలాగే ఉండే అనమాట. చూడండి ఇట్లా ఉండే. అయితే అక్కడ గుడిలాగా కనిపిస్తుంది కదా, అక్కడ గుడి దగ్గర మేము దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదన్నమాట. అసలు ఎంట్రన్స్ దగ్గర టికెట్ వచ్చేసి ఒక్కరికి 10 రూపీస్ అన్నారనమాట. వైఫైతో కనెక్ట్ చేసుకొని చేసాము, అది కూడా ఫోన్పే
హంపేలో. ఎంట్రన్స్ దగ్గర టెంపుల్ లాగా ఉంది కానీ లోపల గుడి ఏం లేదు. మాకైతే ఏం కనిపించలేదు. మరి లోపలికి గనుక ఉందేమో కానీ మేమైతే ఎట్లాంటి దేవుడి దర్శనాలైతే ఏమైనా ఉందా అనంటే జస్ట్ గుట్టలు మాత్రమే ఉన్నాయి. లేదు ఫోటోస్ తీసుకోవడానికి ఇట్లా ఎక్స్‌ప్లోర్ చేయడానికి వస్తామని అనుకుంటే వచ్చి చూడొచ్చు. అంతేం అయితే నాకు అనిపించలేదనమాట. ఇంకా ఫోటోస్, వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. కొంచెం గున్నా కేవ్స్ లాగా అనిపించింది. మంజుమల్ బాయ్స్‌లో ఉంటది కదా అట్లా. ఇంకా అదయిపోయిన తర్వాత విభూది వాటర్ ఫాల్స్ చూడ్డానికైతే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఏమైందంటే అసలు వాటర్ ఫాల్స్ ఏమీ లేవనమాట. ఇప్పుడు సమ్మర్ గదా! అంత సీజన్ కాదు కాబట్టి తక్కువుండే. కానీ మధ్యలో కిందికొస్తుంటే ఒకరి దగ్గర పులి ఏమో గట్టిగా అరిచిందంట ఫ్రెండ్స్ చెప్పారు. అంటే ఇప్పుడు తెలుసా అసలు అక్కడ అలో చెయ్యట్లేదు విభూది వాటర్ ఫాల్స్‌కి. ఎందుకంటే అక్కడ ఏదో పులిలు ఇట్లా తిరుగుతున్నాయంట. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని నైట్ అట్లా మేము ఓమ్ బీచ్‌కైతే వచ్చాము. ఇంకా సరదాగా స్నాక్స్ తినుకుంటూ అట్లయితే చిల్ అయ్యాము. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బై గైస్.